గతంలో ఎన్నికలు ముగిశాక పొత్తు పెట్టుకున్న బీజేపీకి వెన్నుపోటు పొడిచేవారు చంద్రబాబు. ఈసారి కాస్త ముందుగానే మొదలుపెట్టారు. ఓవైపు కూటమి అంటున్నారు, మరోవైపు ఆ పార్టీలో పెత్తనం నాదే అంటున్నారు. మరి ఆ పార్టీలో ఆయన పెత్తనానికి బీజేపీ పెద్దలు ఎలా ఒప్పుకున్నారు అనేగా మీ డౌట్. వాళ్ళు ఒప్పుకోలేదు సార్. అందుకే పురంధేశ్వరితో కలిసి చక్రం తిప్పుతున్నారు. ఎంతలా అంటే ఆఖరికి జీవీఎల్, సోము వీర్రాజు లాంటి నాయకులకు కూడా టికెట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యేంతలా. అంతేకాదు సార్, కాంగ్రెస్కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన సీఎం రమేష్కు అనకాపల్లి టికెట్ ఇప్పించగలిగారు. మీకో విషయం చెప్పనా, ఈ పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంలో చంద్రబాబు, పురంధేశ్వరి పాత్రపై నిజమైన బీజేపీ నేతలు, సీనియర్ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి పలువురు సీనియర్లు డొమ్మా కొట్టారు. అంతకు మించి వాళ్ళు చేయగలిగింది మాత్రం ఏముందిలే. పైగా ఇప్పటికే పురంధేశ్వరి పైన అనేక ఆరోపణలున్నాయి. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని సొంత పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. దానికి బలం చేకూరుస్తూ ఓ ఆడియో కూడా లీక్ అయింది. 3 కోట్లకు ఆదోని టికెట్ అమ్ముకోవడానికి నడి బజారులో బీజేపీ లీడర్ బేరం పెట్టాడు. ఆ డబ్బులు నేరుగా పురంధేశ్వరికి ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడు. అసలేం జరుగుతోంది కమలం పార్టీలో? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అన్న సినిమా డైలాగును ఇప్పుడు మార్చి చెప్పుకోవాల్సి వస్తోంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, ఫ్లవరే. సీట్లు కమలం పార్టీవి, పెత్తనం చంద్రబాబుది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతున్న వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పోటీ చేసే సీట్లు కమలం పార్టీవి, పెత్తనం మొత్తం చంద్రబాబుదే. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, బాబు కోసం జీవీఎల్, సోము వీర్రాజు లాంటి నేతలకు మొండి చేయి చూపారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, కాంగ్రెస్కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన సీఎం రమేష్కి సీట్ ఇచ్చారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంతో మీటింగ్కు సీనియర్లు డుమ్మా కొట్టారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, బీజేపీ అడిగితేనే పొత్తు పెట్టుకున్నారని ముస్లిం ఓట్ల కోసం బాబు నాలుక మడతేశారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, ఆదోని టికెట్ను 3 కోట్లకు టీడీపీకి అమ్ముకోవడానికి బీజేపీ లీడర్ బేరం పెట్టాడు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, ఆ 3 కోట్లు పురంధేశ్వరికి ఇవ్వాలన్న ఆడియో లీక్ అయింది. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, రఘురామకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని మోడీపై టీడీపీ సోషల్ మీడియా దాడి చేస్తోంది. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, ఎల్లో మీడియాలోనూ మోడీపై దాడి జరుగుతున్న పురంధేశ్వరి సైలెంట్గా ఉన్నారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, చంద్రబాబు వేలితో బీజేపీ తన సొంత కన్ను తానే పొడుచుకుంటోంది. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.